హలో గైస్ వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్ అండ్ టుడే టాపిక్ ఏంటంటే రిలయన్స్ యాప్ గురించి అనమాట. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఆల్రెడీ అంటే ప్రాఫిట్ని అయితే ఇచ్చాను. సో దీంట్లో కనుక నేను ప్లాన్ చేస్తాను, ఓకేనా? సో మీరు నన్ను అయితే ఫాలో అయ్యండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తుంది ఇక్కడ రీఛార్జ్ అమౌంట్, విత్డ్రాల్ అమౌంట్, ఇన్కమ్, పెండింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇవి ఏంటంటే ఇక్కడ మీరు రీఛార్జ్ చేశారనుకోండి ఇక్కడ అమౌంట్ యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ అంటే మీరేమో నేను రిఫర్ చేస్తే మీ రిఫర్ అమౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి సో అది విత్డ్రాల్లో చూపిస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ఏంటంటే డైలీ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని చూపిస్తుంది. అంటే డైలీ అంటే ఇప్పుడు ఎగ్జామ్ 290 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 237 రూపీస్ కదా. సో ఈ 237 రూపీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇంకా డైలీ యాడ్ అవుతుంది కదా. సో ఆ అమౌంట్ మొత్తం టోటల్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రీఛార్జ్ అమౌంట్, ఇక్కడ విత్డ్రాల్, ఒకసారి టాస్క్ అయితే ఓపెన్ చేస్తాను. సో టాస్క్ సెంటర్ ఓపెన్ చేస్తే మనకు వచ్చేసి 1 నెంబర్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేసి 33 రూపీస్ వస్తుంది. సో 20 నెంబర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 438 రూపీస్ వస్తుంది రివార్డ్ ఇన్కమ్. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్ ఇన్కమ్ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కాండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే డైలీ టాస్క్ అని చెప్పేస్తుంది, ఇది క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఫర్ డేకి వచ్చేసి ఒక 6 నెంబర్స్ చేస్తేనేమో 138 ప్లస్ 11 రూపీస్, ఓకేనా? సో ఈ రెండు అయితే ఇన్కమ్ అయితే మీకు అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కస్టమర్ సర్వీసు. సో మీ ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ టెలిగ్రాము, సో జాయిన్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి మనకి 290 ఇన్వెస్ట్మెంట్ చేసే డైలీ వచ్చేసి 237 రూపీస్ 49 డేస్, ఓకేనా? సో నెక్స్ట్ వేపీ2 వచ్చేసి 3,770 రూపీస్ అండ్ 49 డేస్ ఇది ఇంకా. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 3,129 రూపీస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెల్ఫేర్లోకి వచ్చేయండి. వెల్ఫేర్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ ఇన్కమ్ వచ్చేసి 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 డే అంటే మీరు ఈ టైంకి ఎగ్జాంపుల్ రీఛార్జ్ చేస్తే రేపు సేమ్ ఈ టైంకి మీకు వచ్చేసి 300 రూపీస్ అనేది యాడ్ అవుతుంది, ఓకేనా? సో మనకి ఇక్కడ 100 రూపీస్ ప్రాఫిట్ అనమాట ఇది బై చేయడం వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యాక్టివిటీ. సో ఇది వచ్చేసి 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 49 డేస్, డైలీ ఇన్కమ్ వచ్చేసి 900 అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 44,100 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్లోకి వచ్చేయండి. సో మీరు విత్డ్రాల్ పెడతారు కదా, సో అది ఇక్కడ అంటే అప్లోడ్ చేస్తే మనకి ఒక 80 రూపీస్ 44 రూపీస్ అట్లా యాడ్ అవుతాయి అనమాట, ఓకేనా? నెక్స్ట్ టీంలోకి వచ్చేయండి. టీంలోకి వచ్చేసి ఇక్కడ అంటే మీరు రిఫర్ లింక్ ఎవరికైనా సెండ్ చేస్తే మీరు అంటే ఎవరినైనా జాయిన్ అయ్యారనుకోండి మీ రిఫర్ లింక్ ద్వారా ఇక్కడైతే కనిపిస్తుంది టోటల్. సో నెక్స్ట్ వచ్చేసి నోటీస్ ఏం లేదు ఇక్కడ. సో అకౌంట్లోకి వచ్చేయండి. సో ఇక్కడైతే ఇది నా ఐడి అనమాట. సో ఇప్పుడు నేనైతే మీకు రీఛార్జ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసిన నో ప్రాబ్లం. సో రీఛార్జ్ మేము క్లిక్ చేస్తున్నా. రీఛార్జ్ మీద క్లిక్ చేసేసి మనం 290 రూపీస్ అండ్ 200 రూపీస్ బై చేద్దాం అనుకున్నాం కదా. సో 490 రూపీస్ అని నేను రీఛార్జ్ చేస్తున్నా, ఓకేనా? క్యూపై అయితే తీసుకున్నా, 490 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ నుంచి డైరెక్ట్ మన ఫోన్పే అని ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే పేటిఎం అని యూజ్ చేయొచ్చు. సో పేటిఎం అయితే యూజ్ చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే పేటిఎం ద్వారా చాలా స్పీడ్గా అయిపోద్ది. పేటిఎంఏ క్లిక్ చేస్తున్నా. సో 490 అయితే పే చేశాను. యూటీఆర్ అయితే అది రిఫర్ నేమ్ అయితే నెంబర్ అయితే కాపీ చేసుకున్నాను. సో మనం అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఆర్డర్ పేమెంట్ సక్సెస్ఫుల్, ప్లీజ్ క్లోజ్ ఇన్ ద పేజ్ అని చెప్పేసి వచ్చింది. సో బ్యాక్ అయితే వచ్చింది. సో సక్సెస్ఫుల్ అయితే రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఓకేనా? టైం పడింది. సో ఇక్కడ రీఛార్జ్ అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చేసిన తర్వాత మనం ఏదైతే బై చేద్దాం అనుకున్నామో దాన్ని అయితే బై చేద్దాం, ఓకేనా? 290 బై చేద్దాం ఫస్ట్.
290 బై చేసిన తర్వాత 200 బై చేద్దాం. ఇంకొకటి స్మాల్ డౌట్ ఏంటంటే కొంతమందికి ఈ 290 బై చేయకుండా ఇది 1 డే ఉంది కదా ఇన్వెస్ట్మెంట్ 200, సో ఇది బై చేయొచ్చు అని చెప్పేసి అడుగుతారు కొంతమంది అయితే. సో అలా బై చేయడానికి ఛాన్స్ లేదండి, ఎందుకంటే మనం 290 బై చేస్తేనే ఇది బై చేయడానికి వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే చాలామంది అయితే నాకు కాంటాక్ట్ అవుతున్నారు ఏంటంటే బ్రో నాకు ఈ యాప్ గురించి డీటెయిల్స్ చెప్పండి, అసలు ఎట్లా ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసి చాలామంది లేదు. సో నేనైతే క్లియర్గా అంటే క్లారిటీగా చెప్తున్నాను. సో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, సో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. సో నేను దాంట్లోనైతే అప్డేట్ ఇస్తాను. ఓకేనా. అండ్ సైడ్ బోనస్ ఇస్తాను. సో రీఛార్జ్ చేయకముందు ఒకసారి నాకు కన్ఫామ్గా మెసేజ్ చేసి రీఛార్జ్ చేయండి, అప్పుడు నేను సైడ్ బోనస్ ఇస్తాను. ఓకేనా. సో సక్సెస్ఫుల్ అయితే రీఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రోడక్ట్గానే మనం బై చేయడం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ విత్డ్రాల్ గైస్. సో ఒకసారి విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది కదా. సో ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా. సో అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా పెట్టుకోండి. సో మీరు విత్డ్రాల్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. సో సేవ్ చేసిన. సో నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి వస్తుంది అనమాట ఆప్షను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫండింగ్ డీటెయిల్స్, అంటే మీరు డైలీ ఇన్కమ్ యాడ్ అవుతుందా లేదా అని నేను రీఛార్జ్ చేసిన అమౌంట్ ఇక్కడైతే చూపిస్తుంది. ఓకేనా. సో నేను ప్రోడక్ట్ బై చేసిన. సో ఇన్వెస్ట్మెంట్ రికార్డ్స్ ఏమేమి బై చేశారని చెప్పేసి ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఇక్కడ నుంచి కస్టమర్ సర్వీస్ కాంటాక్ట్ అవ్వచ్చు, ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫండింగ్ డీటెయిల్స్. సో అది గైస్. అండ్ ఇంకెవరైనా ఏమైనా అర్థం కాకపోతే నాకు అయితే కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై గైస్.